బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ లో బీజాపూర్ జిల్లా పరిధిలో జరుగుతున్న భీకర ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 11కు చేరింది. దాదాపు 10 గంటల నుంచి రెండు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో సుదీర్ఘంగా ఎదురు కాల్పులు సాగుతున్నాయి. ఆ పరిసర ప్రాంతాలను గాలింపు ముమ్మరం చేశారు. మరికొందరు మావోయిస్టులు ఉండొచ్చని సమాచారంతో పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నారు బలగాలు. जिला बीजापुर के थाना गंगलूर अंतर्गत लेंड्रा कोरचड़ी इलाका में माओवादियों की उपस्थिति की सूचना पर डीआरजी, एसटीएफ, कोबरा और सीआरपीएफ बल अभियान के लिए रवाना किए गए थे। सुबह लगभग 6-7 बजे के आसपास माओवादियों और सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के उपरांत इलाके की सर्चिंग के दौरान घटनास्थल से ये प्रतीत हो रहा है काफी बड़ी संख्या में माओवादी इस मुठभेड़ में घायल भी हुआ होगा। आसपास इलाके में भी लगातार सर्चिंग अभियान जारी है। अतिरिक्त रीइंफोर्समेंट टीम नजदीकी कैंप से रवाना किए गए थे। संपूर्ण जो कार्रवाई के उपरांत विस्तार से जानकारी जारी की जाएगी। आज दिनांक 2 రైట్ ఇక ఛత్తీస్గఢ్ లో భీకర ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్. సునీత, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఉదయం 6 గంటల కంచి కూడా భారీ ఎత్తున కాల్పుల మోత అయితే వస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా ఇప్పటి వరకు సాయంత్రం దాకా ఆపరేషన్ కొనసాగిందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. దాదాపుగా మావోయిస్టులు 11 మంది కూడా చనిపోయినట్టుగా అక్కడ సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి బలగాలకు సంబంధించినట్టు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితిగా అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఇంకా తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా ఆ మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఒకసారి అక్కడ మావోయిస్టులు భారీ ఎత్తున దాదాపుగా 50 నుంచి 60 మంది దాకా కూడా ఒక బెటాలియన్ సంబంధించిన కంపెనీ అక్కడ ఉందని చెప్పేసి కూడా పోలీసులు సమాచారంతో పక్క సమాచారంతో కూడా అక్కడికి వెళ్ళినట్టు పరిస్థితి కాబట్టి ఒకసారిగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారని చెప్తున్నారు. వాళ్ళ ఆత్మరక్షణ కోసం మళ్ళీ పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడ 11 మంది కూడా స్పాట్ లో చనిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది తీవ్ర గాయాలైనటువంటి మావోయిస్టులు తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఇప్పుడు చనిపోయినటువంటి 11 మందిని కూడా గుర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ మృతదేహాలను కూడా గుర్తించలేదని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి వాళ్ళని గుర్తించాలి. ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన క్యాడరా లేదంటే ఇతర రాష్ట్రాలకు చెందిన క్యాడర్ దాని మీద గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇంకా మృతదేహాలు అనేది అడవి ప్రాంతంలో ఉంది. ఇంకా ఎక్కడ కూడా అంటే మైదాన ప్రాంతానికి ఇక్కడ తీసుకురాని పరిస్థితి కాబట్టి అయితే అదనపు బలగాలను కూడా అక్కడ ఆ ప్రాంతానికి కూడా తెప్పించుకున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎవరైతే గాయాలైన మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టు పరిస్థితి తప్పించుకోకుండా పూర్తి స్థాయిలో కూడా అడవిని అయితే ఉదయం నుంచి కూడా కుమ్మింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే మనం చూడొచ్చు కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్ర పోలీసులు కూడా అంతేకాకుండా అక్కడ బస్టర్ ఫైటర్స్ కూడా అక్కడ ఉన్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దండకారణ్యం ప్రాంతం మొత్తం కూడా ఉదయం నుంచి కూడా తుపాకు మూతలతో సంతరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు ఈ సంవత్సరం అతి భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులు ఈ 2-3 రోజుల నుంచి వారం రోజులు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 4 చనిపోయారు, ఒక దగ్గర 5 చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి 11 మంది చనిపోయారు. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి అయితే మావోయిస్టులకి ఆ గట్టి ఎదురు చెప్పని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో చర్చలు అనే పేరుతోటి వాళ్ళ లేఖలు విడుదల చేసిన పరిస్థితి కాబట్టి అక్కడ ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నది. అయితే ఏ పద్ధతిలోనే ఈ పోలీసులు మాత్రం రోజు ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి కాబట్టి దాదాపుగా మనం చూడొచ్చు వారం రోజుల వ్యవధిలో దాదాపుగా 20 మంది పైన కూడా మావోయిస్టు చనిపోయిన పరిస్థితిగా పడుతుంది. ఒకే జిల్లాలో అంటే బీజాపూర్ జిల్లాలో 2 సార్లు జరిగిన ఎన్కౌంటర్ దాదాపుగా వారం రోజుల వ్యవధిలోనే 20 మంది మావోయిస్టు కూడా చనిపోయారు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 11 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా మనం చూడొచ్చు AK-47తో పాటు ఇంకా అత్యాధునికమైన ఆయుధాలను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మావోయిస్టులు వాడేటువంటి ర్యాకెట్ లాంచర్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. అంతేకాకుండా 303 అదేవిధంగా AK-47తో పాటు SLR వెపన్స్ ఈ వెపన్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా సెర్చింగ్ కొనసాగుతుందని అక్కడ పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే మృతులు ఏదైతే తప్పించుకున్నట్టు మావోయిస్టుల కోసం పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసు వలయం చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అంటే చుట్టుపక్కల కొన్ని కుగ్రామాలు ఉంటాయి. కుగ్రామాలకు ఎట్టి పరిస్థితుల్లో గాయపడినట్టు మావోయిస్టులు ఆ షెల్టర్ కోసం కానీ వైద్యం కోసం కానీ అటు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఆ ఊర్లలో ఏదైతే కుగ్రామాల్లో కూడా పోలీసులు అయితే మకాం వేసినట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ మృతదేహాలకు సంబంధించి రేపు కానీ లేకపోతే ఇవాళ రాత్రికి అర్ధరాత్రికి కానీ బీజాపూర్ తీసుకొస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి గుర్తిస్తామని చెప్పేసి కూడా పోలీసులకు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే అది పెద్ద భారీ ఎన్కౌంటర్ కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అంతా కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఈ రోజు నుంచి కూడా మనం చూడొచ్చు
అర్ధరాత్రి నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతాలకు ఏదైతే ఉందో కొద్దిగా ఆర్టీసీ బస్సులు కానీ ఈ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఖమ్మం ఆ భద్రాద్రి జిల్లాకి సంబంధించినటువంటి మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఆ ఆర్టీసీ బస్సుని అర్ధరాత్రి నుంచి నిలిపారని కూడా అధికారులు అయితే కోరినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే భారీ ఎన్కౌంటర్ జరిగింది. ప్రతీకార చర్యగా మావోయిస్టులు మళ్ళీ తెగబడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కానీ ఇంకా పోలీసులపై దాడులు చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే బస్తర్కి సంబంధించిన ఐజీ కూడా సుందరరాజన్ చెప్పినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.